JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. కొన్ని అంటే బాయిల్ ఇప్పుడు ఇక్కడ కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి లేదు, చూడండి. అవి జనరల్ కలర్ కొన్ని ఫెదర్ కలర్ వేరే ఉంటాయి కానీ ఇవన్నీ బ్రాయిలర్. మా దగ్గర ఉన్నదేమో వెన్కాబ్ అనే బ్రీడ్. వెన్కాఫ్ ఇంకొక వేరే బ్రీడ్స్ కూడా ఉంటాయి, ఏవియజన్ అని రకరకాల వరల్డ్ వైడ్ చాలా బ్రీడ్స్ ఉంటాయి. మేము Okay. వెన్కాబ్ అని ఆల్మోస్ట్ 30 years నుంచి మేము అదే బ్రీడ్ వాడతాం. మొత్తం అయ్యే బ్రీడ్ అవే బ్రీడ్ వెన్కాఫ్. 100%. ఓకే, సో వేరే ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ బ్రీడ్ అంతా ఏంటది? అబుత్తిగా ఫెదర్ కలర్స్ వేరే ఉంటాయి కానీ సేమ్ బ్రీడ్. ఓకే, సో ఎన్ని లక్షల కోళ్ళు ఉంటాయి మొత్తం? ఈ ఫామ్ లో అబౌట్ 1.2 lakh 1.2 lakhs కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. Yeah. సో ఈ షెడ్ లో అబౌట్ 22,000 బర్డ్స్ ఉన్నాయి. ఓకే, అబౌట్ 6 sheds. సో ఎగ్స్ ఇక్కడే చేస్తుంటారు? లేదు లేదు, ఇది బ్రాయిలర్ ఫార్మ్. ఎగ్స్ అనేది లేయర్స్, అవి కంప్లీట్లీ వేరే బిజినెస్. సో అవి ఆల్మోస్ట్ మీకు 80 weeks ఉండి ఒక 20 weeks తర్వాత గుడ్లు పెట్టే స్టార్ట్ అయ్యి 80 weeks వరకు పెడితే అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ స్పీషీస్. సో అసలు ఇవన్నీ గుడ్లు పెట్టే కాదు, గుడ్డు పెట్టవి. Okay. ఓన్లీ దిస్ ఇస్ ఫర్ మీట్ పర్పస్. మీట్ పర్పస్. ఇప్పుడు ఒక కోడి పర్ డే కి ఎన్ని గుడ్లు పెడుతుంది అసలుకి? ఇది పెట్టవు. పెట్టే కోళ్ళు మీ దగ్గర అవి మీకు ఎట్లుంటది అంటే దాని లైఫ్ టైమ్ లో ఒక 300 eggs లైఫ్ టైమ్ లో, అంటే ఆల్మోస్ట్ 80 వారాలు 1.5 year బతుకుతాయి అవి. ఓకే, సో 300 eggs అట్లా పెడతాయి అంతే అంతే. ఓకే, 300 to 320 నాటుకోళ్ళు అయినా అంతే. నాటుకోళ్ళు తక్కువ పెడతాయి జనరలీ. సో నాటుకోళ్ళలో కూడా మళ్ళీ వేరే వేరే బ్రీడ్స్ ఉంటాయి. ఓకే, సో చెప్పాలంటే ఇప్పుడు చికెన్ కన్నా కూడా గుడ్లుది పెద్ద మాఫియా అని చెప్పుకోవచ్చు. గుడ్లు చూస్తే మనకి చూస్తున్నాం, గుడ్లు ఎలా తయారు చేస్తారో కూడా మనకి చాలా వీడియోస్ కూడా వచ్చాయి మీకు. ప్లాస్టిక్ లో కూడా ఏదో పోసి గుడ్లు తయారు చేయటం, కొన్ని గుడ్లు అయితే ఉడికిస్తుంటేనే దాని స్మెల్ బ్యాడ్ గా ఓడర్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. లేదు అది ఇవన్నీ ఎట్లుంటాయి, ఒక ఏదంటే అది ఇప్పుడు AI కూడా వచ్చింది. ఇష్టం వచ్చింది రాయొచ్చు, ఇష్టం వచ్చిన వీడియో తయారు చేయొచ్చు. జనరలీ మన గుడ్డు ఎంత 5-6 రూపాయలకు గుడ్డు. మీరు దాన్ని రీప్లేస్ చేయాలంటే దానికంటే తక్కువ లేదని చేయగలగాలి కానీ ఎక్కువలో తయారు చేసేదాన్ని మనం, అది బిజినెస్ వర్కౌట్ కాదు కదా. అవును, మీకు అంత చీప్ గా అంత మంచి ఫుడ్ వస్తుంటే మీరు దాన్ని ఇంకోటి ఏదో కనుక్కో. ఇప్పుడు సపోజ్ ఆ గుడ్డు 50 రూపాయలు అనుకోండి, మీరు ఏమైనా చేసినా కూడా నిజంగా చేయగలిగితే కూడా అదొక మీనింగ్ ఉంటుంది బిజినెస్ సెన్స్ లో. అసలు ఆల్రెడీ మోస్ట్ అఫోర్డబుల్ వరల్డ్ వైడ్ చూస్తే ఇండియాలోనే చికెన్ ఎగ్స్ చీప్. వీటిని రీప్లేస్ చేయడానికి ఎవరు ఆలోచిస్తారు? అవును. సో ఇవన్నీ ఎట్లుంటాయి, పని లేని వాళ్ళు చేసే కొన్ని అపోహలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, అంటే వీగన్ అని అవి ఇవి కొంచెం ప్రమోట్ చేయాలని. సో వాళ్ళంతా ఇవి భయం క్రియేట్ చేస్తుంటారు జనాలు. ఇప్పుడు మీరు వచ్చినారు, ఇవి న్యాచురల్ గా తిరుగుతున్నాయి, క్లియర్ గా చూడొచ్చు కదా. అంటే ఇదేంది, ఇది ఫామ్ మాది సొంతంది కానీ అట్లా మా దగ్గర ఆల్మోస్ట్ 5-6 వేల మంది ఫార్మర్స్ ప్రతి ఊర్లో ఉంటారు. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక అగ్రికల్చర్ చేసుకునే రైతు పక్కన ఒక చిన్న షెడ్ వేసుకొని ఇది రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉంటది. సో ఏ ఫామ్ అయినా ఇదేదో క్లోజ్ డోర్స్ లో చేసే బిజినెస్ కాదు, ఓపెన్ ఉంటది. ప్రతి ఊర్లో ఒక ఫామ్ ఉంటది, ప్రతి ఒక్కరికి కోళ్ళు అంటే ఎంతో తెలుసు. సో అది ఇంకా ఆ బిజినెస్ ని కూడా అనుమానిస్తే ఇంకా మనం ఎట్లా? ఓకే, సో ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న న్యూస్ మీద కావచ్చు, లేకపోతే చికెన్ తింటే అయ్యే బాబు ఏదో అయిపోతుంది, మనకు కూడా ఏదో వ్యాధి సోకేస్తుంది, మొన్ననే కరోనా నుంచి బయటపడటం, లేనిపోని ఈ చికెన్ తిని మళ్ళీ లేనిపోని రోగాలు తెచ్చుకోవటం ఎందుకు అనుకునే చికెన్ ప్రియులకి, ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రియులకి ఏం చెప్తారు మీరు? అంటే ప్రతిసారి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు భయంకి గురయ్యేది అంటే సహజం. ఇప్పుడు పోల్ట్రీ నాకు తెలుసు కాబట్టి మేము ఎక్కువ భయపడము, తెలియని వాళ్ళు ఎందుకులే అనుకుంటారు. కానీ జనరల్ గా ఇవన్నీ ప్రతి ఇయర్ ఇట్లాంటి న్యూస్ వస్తున్నాయి కానీ ఇందులో ఏ వాస్తవం లేదు. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు అనుమానం లేకుండా తినచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.